నిన్న చిన్నస్వామి వేదికగా జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ఆర్సీబీని ఢిల్లీ ఆల్అవుట్ చేసి ఒక ఘన విజయం నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే 7వ పొజిషన్లో ఉన్న ఆర్సీబీ ఏకంగా 5వ ప్లేస్కు ఎగబాకింది. 6వ ప్లేస్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 5వ ప్లేస్కు దిగజారిపోయింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మాత్రం ఇనిషియల్లీ ఒక అద్భుతమైన స్టార్ట్ వచ్చింది, కానీ స్టార్ట్ను క్యారీ ఓవర్ చేయలేకపోయారు. ఫ్యాబ్ డు ప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ కలిపి 14 బాళ్లలో 23 రన్లు కొట్టగా అందులో విరాట్ కోహ్లీది అయితే పూర్తి డామినేషన్ ఉంది. ఫ్యాబ్ డు ప్లెసిస్ కేవలం 6 రన్లకే అవుట్ అయ్యాక కోహ్లీ మాత్రం 13 బాళ్లలో 27 రన్లు కొట్టి అందులో ఒక 4, 3 సిక్సర్లతో 207 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన వన్డౌన్లో వచ్చిన విల్ జాక్స్ బాల్ని టైం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత వచ్చిన రజత్ పతిదార్ మాత్రం ఆ ఇంటెంట్ని అలా క్యారీ ఓవర్ చేశాడు. అతడు ఇనీషియల్గా వచ్చిన బాల్ 1 నుంచి అటాకింగ్ గేమ్ ఆడి ఒక ఇంటెంట్ ఎక్కడే కానీ తక్కువ కాకుండా ఒక అగ్రెసివ్ ఇంటెంట్లో మూవ్ చేశాడు మ్యాచ్ని. T20 క్రికెట్ అంతా ఒక ఇంటెంట్తో కొనసాగుతుంది. ఇన్ కేస్ ఒక వికెట్ పడిందని స్లోగా ఆడినట్లయితే మ్యాచ్ మొత్తం స్లోగానే కొనసాగుతుంది. వికెట్ పడినా పర్లేదు అని అగ్రెసివ్గా ఆడితే ఇలాంటి మంచి స్కోర్లు వస్తాయి, జస్ట్ లైక్ కేకేఆర్ చేసినట్లు. ముఖ్యంగా విల్ జాక్స్ మరియు రజత్ పతిదార్ పార్ట్నర్షిప్ చూస్తే 53 బాళ్లలో 88 రన్లు కొట్టారు. ఈ మ్యాచ్లో మాత్రం విల్ జాక్స్ మరియు రజత్ పతిదార్కి ఫుల్ లక్ నడిచింది. ఏకంగా 5 క్యాచ్లు డ్రాప్ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు రజత్ పతిదార్కి. ఇక రజత్ పతిదార్ విషయానికి వస్తే కేవలం 32 బాళ్లలో 52 రన్లు కొట్టేందులో 3 4లు 3 6లు. స్ట్రైక్ రేట్ చూస్తే 162. ఈ 162 స్ట్రైక్ రేట్ చేయడం కూడా నిన్న ఆడి చూపించుకున్న చాలా కష్టం, ఎందుకంటే ఇది 2 పేస్డ్ పిచ్ అని రజత్ పతిదార్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పుకొచ్చాడు. ఇక సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన విల్ జాక్స్ మాత్రం 29 బాళ్లలో 41 రన్లు కొట్టి 3 4లు 2 6లు కొట్టగలిగాడు. ఇతడు స్ట్రైక్ రేట్ కూడా కేవలం 141 మాత్రమే మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెమెరాన్ గ్రీన్ మాత్రం ఒకవైపు వికెట్లు అలా వరుసగా పెవిలియన్కి వెళ్తున్న ఇతడు మాత్రం తన వికెట్ని అంటిపెట్టుకొని 24 బాళ్లలో 32 రన్లు కొట్టేందులో ఒక 4, 2 సిక్సర్లు కొట్టగలిగాడు కెమెరాన్ గ్రీన్. ఆల్మోస్ట్ డీకే ఇటువంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా వెనుతిరగక తప్పలేదు. అటువంటి మంచి బౌలింగ్ చేశారు లాస్ట్ 4 ఓవర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఇనిషియల్లీ ఇషాంత్ శర్మ మరియు ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరూ కలిపి చెరో వికెట్ పవర్ ప్లేలోనే అందించారు. ఆ తర్వాత క్యారీ ఓవర్ చేస్తూ ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. రషీద్ సలాం ఇతడు మాత్రం ఢిల్లీకి దొరికిన ఒక డైమండ్ అని చెప్పుకోవచ్చు. ఇతడు మిడిల్ ఓవర్ బౌలింగ్ అయితే అద్భుతం, ఏమన్నా బౌలింగ్. ఇతడు బౌలింగ్లో ఆల్మోస్ట్ 2 క్యాచ్లేమో డ్రాప్ చేశారు రజత్ పతిదార్వి. అయినా కూడా ఇతడు వేసిన 3 ఓవర్లలో 23 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 7.3 మాత్రమే ఉంది. ఫాస్ట్ బౌలర్ అంత తక్కువ ఎకానమీ మెయింటైన్ చేయడం అది అసాధ్యం. ఇక మిగిలిన బౌలర్లైన ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకొని ఇక మ్యాచ్ని ముగించేశారు. 187 రన్లతో చేజింగ్కు దిగిన డీసీకి మాత్రం ఫస్ట్ ఓవర్లోనే ఒక పెద్ద షాక్ తగిలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన స్వప్నిల్ సింగ్ డేవిడ్ వార్నర్ వికెట్ని ఫస్ట్ ఓవర్లోనే అందించేశాడు. ఎంతో అద్భుతంగా కనపడుతున్న జేక్ ఫ్రేజర్ కూడా ఒక అన్లక్కీయెస్ట్ రన్అట్కి అవుట్ అయిపోయి వెనుదిరగక తప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ డీసీ అయితే పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి వన్ ఆఫ్ ద వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అందించింది. కానీ వీళ్ళ ఇంటెంట్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఆ తర్వాత షహేబ్ మరియు అక్షర్ పటేల్ వీరిద్దరూ నిలబడి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. కేవలం 36 బాళ్లలో 56 రన్లు కొట్టారు. ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో నార్మల్ విషయం కాదు ఇలా ఆడడం. షేహోప్ ఏమో ఒక స్టడీ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బాళ్లలో 29 రన్లు కొట్టి అందులో 4 4లు కొట్టి కేవలం 126 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. కానీ అక్షర్ పటేల్ అయితే దానికి విరుద్ధంగా ఆడాడు. 39 బాళ్లలో 57 రన్లు కొట్టి 5 4లు 3 సిక్సర్లు 146 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయగలిగాడు. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లను అయితే ఉతికి ఆరేశాడు అక్షర్ పటేల్. ఈ పార్ట్నర్షిప్ తర్వాత వీళ్ళకు చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ రాలేదు, చెప్పుకోదగ్గ
ప్లేయర్లు కూడా పర్ఫామ్ చేయలేదు. వీళ్ళే ఒక అద్భుతాన్ని అయితే సృష్టించబోయారు. ఇనీషియల్గా వీళ్ళిద్దరూ ఆడుతుంటే ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతుందేమో అని అనిపించింది వీళ్ళిద్దరూ చేసిన బ్యాటింగ్ అయితే. ఫ్యాబ్ డెబ్లెసెస్ నుంచి ఒక మంచి చేంజ్ చేయగా లోకి ఫెర్గ్యూసన్ వచ్చేసి హోప్ వికెట్ని తీసుకెళ్ళాడు. లేదంటే వీళ్ళిద్దరు నిలబడింటే ఆల్మోస్ట్ చేయి జారిపోయేది ఆర్సీబీకి మ్యాచ్. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే ఎస్దయాల్ 3.1 ఓవర్ వేసి కేవలం 20 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇనీషియల్గా ఆర్సీబీ టీంలో ఎవరన్నా బౌలింగ్లో వీక్ లింక్ ఎవరన్నా ఉన్నారా అంటే అందరూ ఎస్దయాల్ అని చెప్పేవారు. కానీ ఇతడే ఒక స్ట్రాంగ్ పాయింట్లా మారిపోయాడు ఆర్సీబీకి. లొకీ ఫెర్గ్యూసన్ కూడా ఒక అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతనికి అంత పేస్ ఉండగా అంత చిన్న గ్రౌండ్లో 5.8 మెకాడమీ మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టం. వేసిన 4 ఓవర్లలో 23 రన్లు ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్లు అందించాడు లొకీ ఫెర్గ్యూసన్. ఇక మిగతా బౌలర్లైన కెమెరాన్ గ్రీన్, సిరాజ్, స్వప్నిల్ సింగ్ అయితే చెరో వికెట్ తీసుకున్నారు. స్వప్నిల్ సింగ్ అయితే ఎప్పట్లానే మొదటి ఓవర్లో బౌలింగ్ చేసి ఒక అద్భుతమైన వికెట్ అందించాడు. కెమెరాన్ గ్రీన్ అయితే ఇనీషియల్గా అస్సలు పర్ఫామ్ చేయలేదు, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్లో మాత్రం ఒక అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతడే నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు. బౌలింగ్లో ఒక వికెట్ తీశాడు, అలానే బ్యాటింగ్లో 30 రన్లు కొట్టాడు. ఇక సిరాజ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు, కానీ ఒక వికెట్తో దాన్ని కవర్ చేసేసాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.